నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ పద్మావతి. ఈరోజు మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ భరద్వాజ్ గారు ఉన్నారు. అయితే ఆయనతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మీరు కూడా చూసేసేయండి. నమస్కారం సార్. సార్, యాక్చువల్గా బాలకృష్ణ గారి కొత్త సినిమా డాకు మహారాజ్కి సంబంధించి ట్రైలర్ అయితే రిలీజ్ అయింది. అయితే ఇందులోని మనకి ఆ ట్రైలర్ అంతా కూడా చూస్తుంటే ఒక పెద్ద యుద్ధమే చూడబోతున్నాం అనేది చాలా క్లారిటీగా అర్థమవుతుంది. అందులో రాజెవరు, మంత్రి ఎవరు, అసలు ఏంటి అక్కడ స్టోరీ అనే దాని గురించి మనం మాట్లాడుకుంటే, మరి ముఖ్యంగా పాడి పంటల గురించి, అంటే పంటల గురించి ఆలోచిస్తూ పశుపక్షాదుల గురించి ఆలోచిస్తూ ఇదంతా ఆగిపోతుందా అంటూ ఒక ఓట్ కూడా మనకి వినిపించింది. అంటే ఇది దేనికి సంబంధించి ఉండబోతుంది అంటున్నారు? అసలు దాన్ని చూసినట్టు మీకేమనిపించింది దాని మీద? అంటే పేదల కోసం పోరాడేటువంటి ఒక ధీరోదాత్తుడైన హీరోని ప్రొజెక్ట్ చేయదలుచుకున్నాడు ఆయన డైరెక్టర్ బాబీ. అందులో భాగంగానే కథని అల్లుకునే ప్రయత్నం చేశాడు ఆయన. అవును. ఈ క్రమంలో ఇద్దరు బాలకృష్ణులు ఉండే అవకాశం ఉంది అన్నట్టుగా ఒక హింట్ ఇచ్చాడు ట్రైలర్లో. 2 క్యారెక్టర్లు ఉండబోతున్నాయని. ఇప్పటి వరకు లేదు, అది ఈ ట్రైలర్లోనే వినిపించింది. అయితే దీనికి సంబంధించి ఒక టెక్నిక్ వాడతారు డైరెక్టర్లు స్క్రీన్ ప్లేలో. మనకి గతంలో మానవుడు దానవుడు అనే ఒక సినిమా ఉంది శోభన్ బాబు గారి. చంద్రశేఖర్ రెడ్డి గారు డైరెక్టర్ ఆ సినిమాకి. ఆయన సినిమా మొత్తం కూడా ఇద్దరు శోభన్ బాబులు ఉన్నారు అని భ్రమ కల్పిస్తూ నడుస్తుంది. చివరికి ఒకడే అని తెలుస్తాడు క్లైమాక్స్లో. దీనికి పూర్తి రివర్స్లో గజ దొంగ సినిమా, ఎన్టీఆర్ గజ దొంగ సినిమాలో ఒక్కడే అని భ్రమ కలిగిస్తూ తీసుకెళ్ళి ఇద్దరున్నారని చివరిలో చెప్తారు. అదొక టెక్నిక్, అదొక స్క్రీన్ ప్లే టెక్నిక్, ఇదొక స్క్రీన్ ప్లే టెక్నిక్. ఈయన ఏ టెక్నిక్ ఫాలో అవుతున్నాడు అనేది కన్ఫ్యూజన్. ఈ ట్రైలర్ ద్వారా ప్రజల్ని కొంచెం కన్ఫ్యూజ్ చేసి థియేటర్లకు రప్పించే ప్రయత్నం చేశాడు ఆయన. ఇందులో అంటే ఒక మాట వినిపించింది, ఫ్లాష్ బ్యాక్ వినిపిస్తుంది సెకండ్ హాఫ్లో. అంటే ఈ క్యారెక్టర్ ఎంటర్ అవుతుంది, డాకు మహారాజ్ క్యారెక్టరు. అంటే ఇది ఎంటర్ అవుతుందంటే అందులో ఒక డైలాగ్ ఉంది, ఒకప్పుడు ఇలా ఉండేది అని. ఈ ఒకప్పుడు ఇవన్నీ చెప్తున్నారంటేనే ఒక చిన్నపిల్ల దగ్గర నుంచి నెరేషన్ మొదలుపెట్టాడు. ఆ చిన్నపిల్ల దగ్గర నుంచి మొదలుపెట్టి మా జీవితంలో భరోసా కల్పించినవాడు, మా కష్టాలు వస్తే ఆదుకునేవాడు ఒకడు ఉండేవాడు. ఇది జనరల్గా ఒక కమర్షియల్ ఫార్ములా. అంటే ప్రజలందరి పీడిత ప్రజలందరూ కూడా ఎవరో వచ్చి కాపాడుతారు అని ఎదురు చూస్తూ దెబ్బలు తింటూ ఉంటారు నిరంతరం. చివరికి ఆ రక్షకుడు వచ్చి వీళ్ళందరినీ కాపాడుతాడు. ఇది రాబిన్ హుడ్ థియరీ అంటారు. ఈ రాబిన్ హుడ్ థియరీ ప్రకారం అక్కడ ఒక డాకు మహారాజుని పట్టుకొచ్చారు. ఈ డాకు మహారాజు క్యారెక్టర్కి ఈ ట్రైలర్ చూస్తే అర్థమయ్యేది ఏంటంటే, డాకు మాన్సింగ్ అని ఒకప్పుడు చంబల్వాలిలో ఒక దొంగ ఉండేవాడు నిజంగానే. ఆయన ప్రజల కోసం చాలా చేసేవాడు, అక్కడ దొంగతనాలు చేసేవాడు, తన డబ్బుల్లో చాలా వరకు ప్రజల కోసం ఖర్చు పెట్టేవాడు. ఆయన్ని పట్టుకోవడానికి వెళ్ళిన పోలీస్ టీంలు అలాగే ఇంటెలిజెన్స్ వాళ్ళు జనంలో ఉండి ఆయన జనంతో మాట్లాడుతుండగా విన్నారు ఆయన ఉపన్యాసాలు. విన్న తర్వాత వాళ్ళు వచ్చి నివేదికలు రాశారు, ఆయన దొంగలా లేడు, ప్రజల నాయకుడిలా ఉన్నాడు, ఆయన ప్రజల సమస్యల మీద చాలా స్పష్టమైన అవగాహనతో మాట్లాడుతున్నాడు అని రాశారు అప్పట్లో. ఇది రికార్డుల్లో ఉంది. సో అతని లైఫ్ ఏదో కొంత తీసుకుని సినిమాలో వాడే ప్రయత్నం చేశారు అనేది ఈ ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది. ఇలా ఆ క్యారెక్టర్ని ఎలివేట్ చేస్తూ ప్రజలని బాధలకి గురి చేయటం అనేది కార్పొరేట్ కంపెనీల నుంచి జరగచ్చు. ప్రజెంట్ సినారియోలోకి వచ్చి వాళ్ళని అడవుల్లో నుంచో లేకపోతే మరో ప్రదేశం నుంచో బయటకి గెంటేసి నిర్వాసితులను చేసే ప్రయత్నం చేయొచ్చు. దాన్ని అడ్డుకోవటానికి వాళ్ళకు ఒక మహాశక్తి కావాలి. ఆ శక్తి ఒకవేళ 2 క్యారెక్టర్లు అనుకుంటే ఒక బాలకృష్ణ వచ్చి అడ్డుకునే ప్రయత్నం చేస్తాడు. చేస్తే ఇతని నేపథ్యం ఏమిటి అనే దగ్గరికి వెళ్ళినప్పుడు ఫ్లాష్ బ్యాక్లో ఆ క్యారెక్టర్ రివీల్ చేయొచ్చు అనేది ఒక పద్ధతి. ఇలా రకరకాల ఆలోచనలు కలిగించేదిగా ట్రైలర్ ఉంది. టోటల్గా అవుట్ అండ్ అవుట్ ఎమోషనల్ యాక్షన్ ప్యాక్డ్ డ్రామా అనేది చెప్పాడు ఆయన. నందమూరి బాలకృష్ణ అంటేనే ఎమోషను యాక్షను 2 ఉంటాయి. ఈ రెండు మాత్రమే సినిమాని బతికించలేదు. ఈ రెండిటికి సమానమైన స్థాయిలో సెంటిమెంట్ కూడా ఉండాలి.
ఈ సెంటిమెంట్ వర్కౌట్ చేయడం కోసం ఆ చిన్నపిల్ల క్యారెక్టర్లు ఇవన్నీ డిజైన్ చేశాడు ఆయన. డిజైన్ చేసి ఈ ప్రజల కష్టాలు ఇవన్నీ కూడా సెంటిమెంటల్గా రైజ్ చేసి దాని మీద ఈ యాక్షన్ నడుపుతాడు. అది ఆడియన్స్కి ఫుల్ మీల్స్ అవుతుంది. అట్లా ఈ సినిమాని డెఫినెట్గా బాబీ విజయ తీరాలకి నడిపించే ఛాన్స్ ఉంది అనే అవగాహన అయితే ఈ ట్రైలర్ ద్వారా వచ్చింది మనకి. ఇక సినిమా ఎలా ఉండబోతోంది అనేది చూడాలి. 12వ తారీఖు రిలీజ్ అవుతోంది అది పండగ సందర్భంగా. దీనికంటే ముందు 2 రోజుల ముందు గేమ్ చేంజర్ వస్తుంది. దీని తర్వాత సంక్రాంతికి వస్తున్నామని వెంకటేష్ గారి సినిమా వస్తుంది. ఈ 3 సినిమాలు కూడా హిట్ అవ్వచ్చు. 3 మంచి రెవెన్యూస్ సాధించవచ్చు. అంటే మనకి గతంలో వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డి అంటే పక్క డేట్స్లో రిలీజ్ అయినాయి, ఒకే ప్రొడ్యూసర్. ఆ 2 సినిమాలు హిట్ అయినాయి. 2 హిట్ అయినాయి. కాకపోతే ₹1 ఎక్కువ వాల్తేరు వీరయ్యకి వచ్చింది. అందులో అది మల్టీ స్టారర్ సినిమా, 2 హీరోలు ఉన్నారు కాబట్టి బాలకృష్ణ సోలోగా తన హైయెస్ట్ గ్రాస్ కలెక్ట్ చేశాడు ఆ సినిమాతో, వీరసింహారెడ్డితో. కాబట్టి ఈ సినిమా విషయంలో కూడా మళ్ళీ ఒకసారి ఆయన 2వ హ్యాట్రిక్కి సిద్ధమవుతున్నాడు. 1 హ్యాట్రిక్ అయిపోయింది. ఇప్పుడు 2వ హ్యాట్రిక్కి ఈ సినిమా శుభారంభం పలుకుతుందా లేదా అనేది చర్చ. ఈ ట్రైలర్ అయితే ఇంట్రెస్టింగ్గానే ఉంది. జనాల్ని థియేటర్లకి నడిపించేదిగానే ఉంది. హిట్ ఏ రేంజ్లో ఉంటుంది, ఈ మిగిలిన సినిమాల పోటీని ఎలా ఎదుర్కొంటాడు డాకు మహారాజ్ అనేది చూడాలి. గేమ్ చేంజర్కి అయితే పెద్దగా బజ్ లేదు. దాన్ని క్రియేట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఈ సినిమాకి అయితే బజ్ ఉంది. ఆల్రెడీ జనాలలో ఒక ఎక్స్పెక్టేషన్ ఉంది దీని మీద. సంక్రాంతికి వస్తున్నాం అనేది ప్యాసివ్ సినిమా, దాని మీద మామూలు అంచనాలే ఉన్నాయి. ఈ 2 సినిమాల మధ్య ప్రధానమైన పోటీ ఉండే అవకాశం ఉంది. డాకు మహారాజ్ అండ్ గేమ్ చేంజర్. డాకు మహారాజ్ ఏ రికార్డులు అంటే ఆయనేమో గ్లోబల్ రిలీజ్ ఉంది. ఈయనది కూడా పాన్ ఇండియా లెవెల్లో అవకాశం ఉన్న మేరకు ప్రమోట్ చేస్తున్నారు. అంటే ఈ బడ్జెట్ వర్కౌట్ అవ్వాలంటే మార్కెట్ విస్తరించక తప్పదు కాబట్టి ఆయన ఆ ఎక్స్టెన్షన్ ప్రోగ్రాంలో కూడా ఉన్నాడు. ఏ మేరకు వర్కౌట్ అవుతుంది అనేది థియేటర్లో సినిమా పడిన తర్వాత మళ్ళీ డిసైడ్ చేద్దాం. నిజంగా సార్, అంటే మీరు నాకు 2 స్టోరీస్ చెప్పారు. ఆ రెండింటిని చూసుకుంటే గనక మనకి KGF స్టోరీ ఒకటి కలుస్తుంది దాంట్లోనే. లైక్ మీరు చెప్పిన దాంతో చూసుకుంటే ఎవరు వస్తారు, మనల్ని ఎవరు కాపాడుతారని చిన్నపిల్లలకి స్టోరీ చెప్పి ఆకర్షించడానికి చూస్తారు. అండ్ 2 వచ్చేసి డబుల్ యాక్షన్ గురించి ఆలోచిస్తే కనుక చిరంజీవి గారిది ఖైదీ నెంబర్ 150 సేమ్ ఇదే టైప్ లో ఉంటుంది, డబుల్ యాక్షన్ తోటి. సో ఈ రెండిట్లో మనం ఏది ఊహించుకోవచ్చు అంటారు మీ ఉద్దేశం ప్రకారం? అంటే ఇవన్నీ కమర్షియల్ ఫార్ములానే. ఇప్పుడు KGF లో అతను వాడింది కూడా ఇదే టెక్నిక్. ప్రజలందరూ అది రాబిన్హుడ్ థియరీనే. అవును. అంటే నిజానికి ప్రజలను ఆ భ్రమల్లో ఉంచటం అనేది తప్పు. అవును. ప్రజలు వాళ్ళ సమస్యలు వాళ్ళే పరిష్కరించుకోగలిగే చైతన్యం ఇవ్వగలగాలి ఎవరైనా సరే. అది కాకుండా వాళ్ళందరూ అలా తన్నులు తింటూ దీనంగా ఎవరో వచ్చి కాపాడుతారని. అంటే శ్రీశ్రీ గారి పాట ఒకటి ఉంది, ఎవరో వస్తారని ఏదో చేస్తారని ఎదురు చూసి మోసపోకుమా నిజం తెలిసి మసలుకో అని చెప్పేసి ఒక పాట రాశాడు ఆయన భూమి కోసం సినిమాలో. ఆ పాటలో ఇన్ టోటల్ మీకోసం ఎవరూ రారు, మీ కష్టాలు మీరే తీర్చుకోవాలి, మీ కష్టాలు తీర్చుకోవడానికి మీరే ఏదైనా యాక్షన్ ప్లాన్ రూపొందించుకోవాలి తప్ప ఎవరో వస్తారని ఎదురు చూస్తే మోసపోవడం మాత్రమే జరుగుతుంది, అది ఎవరు చెప్పినా నమ్మకండి అని చెప్తాడు ఆ పాటలో ఆయన. దాదాపుగా అదే చెప్పాలి. కానీ కమర్షియల్ ఫార్ములాలో హీరోని ఎమర్జీ చేయాలంటే ఇదే పద్ధతి. జనాలు అలా తన్నులు తింటూ తింటూ ఉంటారు, ఎవరో రక్షకుడు వస్తాడని ఎదురు చూస్తూ ఉంటారు, వాడు దైవ స్వరూపంలాగా వస్తాడు. అది అనేక సినిమాల్లో చూస్తున్నాం మనం. ఒక సినిమా కాదు, ఈ మధ్య వచ్చినటువంటి అన్ని సినిమాల్లోనూ అదే ఉంటుంది. కాకపోతే దీనిలో కొంచెం వైలెన్స్ ఇదంతా కూడా డోస్ పెంచారు. అంటే ఈ ప్రొడ్యూసర్ గారికి ఒక ఇన్ఫ్లుయెన్స్ ఉంది నాగవంశీకి. ఆయన జైలరు, విక్రమ్ సినిమాలు చూసి స్ఫూర్తి పొంది బాలకృష్ణతో ఈ ప్రయోగం చేస్తున్నాడు. అందుకని ఆ సినిమాల తాలూకా ప్రభావం కూడా ఉంటుంది ఈ సినిమా మీద. అందుకని యాక్షన్ ఎపిసోడ్స్ చాలా గ్రాండ్ గా ఉంటాయి. అది
డాకు మహారాజ్ సినిమా గురించి నా అభిప్రాయం. నిజంగా సార్, మీరు చెప్పిన దాన్ని బట్టి ఆలోచిస్తుంటే ఈ సినిమాపై ఇంకా భారీ అంచనాలు నెలకొంటున్నాయి. మరి సక్సెస్ అనేది ఏ విధంగా వస్తుంది అనేది రిలీజ్ అయిన తర్వాత చూడాలి మీరు అన్నట్టుగాను. బట్ అంతవరకు కూడా ఈ ఏదైతే ఇవి రిలీజ్ అవుతున్నాయి ఇవన్నీ కూడా ప్రతి ఒక్కరిని ఆకర్షిస్తున్నాయి థియేటర్ వైపు. అంటే 3 సినిమాలు సస్టైన్ అవ్వచ్చు, 3 సినిమాలు హిట్ చేసేటువంటి కెపాసిటీ సంక్రాంతి పండగకు ఉంటుంది. ఈ సినిమా చూసి ఇమ్మీడియట్ గా ఆ సినిమాకి వెళ్ళిపోతారు జనాలు. అవును, ఆ పండగ హాలిడేస్ ఉంటాయి, కొంత వెసులుబాటు ఉంటుంది, సరదాగా 2-3 సినిమాలు చూస్తారు. చూసే పరిస్థితి ఉండేది ఇదివరకు. ఇప్పుడు ఎంతవరకు ఉంటుంది అనేది ఒక డౌట్. ఎందుకంటే జేబులు ఖాళీ అయిపోతాయి. గతంలో ఏంటంటే 20 రూపాయలు 50 రూపాయలు మాక్సిమం 100 రూపాయల టికెట్లు ఉన్నప్పుడు ఒక 1000 రూపాయలు 1500 పెట్టుకుంటే 2-3 సినిమాలు చూసేవాళ్ళు. అప్పుడు పెద్ద ఇష్యూ కాదు, థియేటర్ ఆడియన్స్ ఫ్రెండ్లీగా ఉండేది. ఇప్పుడు అలా లేదు కాబట్టి 3 సినిమాలు చూసే పరిస్థితి ఉంటుందా? రెండోది వీళ్ళు 600 రూపాయల టికెట్లు అమ్ముతాం అంటున్నారు. దాదాపు తెలంగాణ ప్రభుత్వం కూడా అదే చెప్పచ్చు. ఓకే, చెబితే ఇంత డబ్బులు ఒక సినిమాకి ఖర్చు పెట్టి ఇమ్మీడియట్ గా రెండో సినిమాకి వెళ్ళటానికి విత్ ఫ్యామిలీస్ వెళ్ళటం కష్టం అవుతుంది. అందుకని ఏదో ఒక సినిమా చూస్ చేసుకుని ఒకటి ఓటీటీకి ఆప్షన్ పెట్టుకుంటారు. ఇప్పుడు కనిపిస్తున్నది ఏంటంటే సంక్రాంతికి వస్తున్నాం అనేది ఓటీటీకి ఆప్షన్ పెట్టేసుకుని ఉన్న డబ్బులు ఈ 2 సినిమాలకి ఖర్చు పెట్టేస్తే